బేసిక్‌గా మన ఛానల్‌లో 3 టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో, మనం సెలెక్ట్ చేసుకున్న ఈ టైమ్ పీరియడ్‌లో మనకి వచ్చిన వాళ్ళు 358 సబ్‌స్క్రైబర్స్, పోయిన వాళ్ళు 64. మీకొకటి చూపిస్తాను చూడండి. ఒకరోజు సడెన్‌గా నాది ఒకానొక వీడియోకి 1 అవర్‌లో 200+ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. హమ్మయ్య! దేవుడు కరుణించాడు, వరములు కురిపించాడు అని చెప్పేసి తెగ సంబరపడిపోయా. కానీ 2 డేస్ తర్వాత నేను పేజ్‌ని రిఫ్రెష్ చేస్తూ ఉంటుంటే టక సబ్‌స్క్రైబర్స్ మాయమైపోతున్నారు. మీకు కూడా ఇలానే సబ్‌స్క్రైబర్స్ సడెన్‌గా పెరగడం గానీ, రెగ్యులర్‌గా తగ్గడం గానీ జరిగిందా? ఒకవేళ ఇలా జరిగిందంటే ఈ వీడియో మీకోసమే. సో, అసలు ఏం జరిగింది? యూట్యూబ్ ఎందుకిలా చేస్తుంది? అసలు సబ్‌స్క్రైబర్స్ ఎక్కడి నుంచొస్తున్నారు? ఎటు పోతున్నారు? అనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేపిస్తూ చూపిస్తాను. సో, మీరు చేయాల్సిందల్లా మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయిందంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో దట్ ఇది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యేలాగా రీచ్ అవుతుందనమాట. సబ్స్క్రైబర్స్ మాయమైపోవడానికి 3 మెయిన్ రీజన్స్ ఉంటాయి. అందులో థర్డ్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది మన చేతిలోనే ఉంటుంది కాబట్టి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి యూట్యూబ్ జనరల్‌గా రెగ్యులర్‌గా మన ఛానల్‌ని చెక్ చేస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే మన ఛానల్‌లో ఉన్న సబ్స్క్రైబర్స్ జెన్యూనా కాదా? ఏదైనా బాట్ యాక్టివిటీ ద్వారా తెప్పిస్తున్నారా? లేదంటే మనీ ఇచ్చి కొంటున్నారా? లేదంటే ఏదైనా టూల్ యూజ్ చేసి సబ్స్క్రైబర్స్‌ని తెచ్చుకుంటున్నారా? అనేది చెక్ చేస్తదనమాట. ఇలాంటి యాక్టివిటీస్ ఏమన్నా డిటెక్ట్ చేసింది అంటే అది 2 డేస్ తర్వాత వాటిని ఆటోమేటిక్‌గా డిలీట్ చేసేస్తుంది. ఒక్కొక్కసారి మనం ఎలాంటి పాపం చేయకపోయినా సరే, ఈ బాట్ యాక్షన్స్ ద్వారా మన ఛానల్‌లో సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతూ ఉంటారనమాట. దీనివల్ల మన ఛానల్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే 2 డేస్ తర్వాత ఆటోమేటిక్‌గా యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేసేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, మళ్ళీ మన ఒరిజినల్ సబ్స్క్రైబర్స్ కౌంట్ మనకు చూపిస్తుందనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి క్లోజ్డ్ అకౌంట్స్ అనమాట. అంటే ఏంటి అంటే, మన ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో, వాళ్ళు వాళ్ళ ఛానల్‌ని కొద్ది రోజుల తర్వాత యూజ్ చేయకపోవడమో, లేదంటే ఏదో ఒక పర్సనల్ రీజన్ వల్ల వాళ్ళు వాళ్ళ ఛానల్‌ని డిలీట్ చేసుకోవడమో, లేదంటే ఏదైనా పాలిసీ వయలేషన్స్ వల్ల యూట్యూబ్ వాళ్ళ ఛానల్‌ని టర్మినేట్ చేయడమో, ఇలాంటి రీజన్స్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది తగ్గిపోతుందనమాట. థర్డ్ రీజన్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. ఇదేంటి అంటే జనాలకి మన కంటెంట్ నచ్చకపోతే అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్‌లో ఒక టైప్ ఆఫ్ కంటెంట్ చేసి సడెన్‌గా తర్వాత వేరే టైప్ ఆఫ్ కంటెంట్ చేయడము, లేదంటే మనది ఫస్ట్‌లో ఒక వీడియో బాగా నచ్చి సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. కానీ తర్వాత వేరే వీడియోస్ చూస్తే ఆ స్టాండర్డ్‌లో లేకపోవడము, లేదంటే క్వాలిటీ అంత బాగోలేకపోవడము, లేదంటే అదే కంటెంట్ రిపిటేటివ్‌గా ఉండడము, లేదంటే అంత ఇంట్రెస్టింగ్‌గా ఫస్ట్‌లో ఉన్నంత ఇంట్రెస్టింగ్‌గా తర్వాత లేకపోవడము, ఇలాంటివి ఉండడం వల్ల వాళ్ళకి బోర్ కొట్టో, లేదంటే ఇంట్రెస్ట్ లేకనో అలా చిరాకొచ్చేసో అన్‌సబ్‌స్క్రైబ్ చేసేసుకుంటారనమాట. బేసిక్‌గా మన ఛానల్‌లో 3 టైప్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఇది మనం అనలిటిక్స్ ట్యాబ్‌లోకెళ్తే కనిపిస్తుందనమాట. ఇక్కడ న్యూ వ్యూవర్స్ అని ఉంది కదా! ఇదంటే ఏంటి అంటే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళనమాట. సో, ఈ న్యూ వ్యూవర్స్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంది అంటే మన వీడియోస్ కొత్త వాళ్ళకి ఎక్కువ మందికి చూపిస్తుందని అర్థం అనమాట. సో, ఇది ఎస్పెషల్లీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట. అండ్ గుడ్ సైన్ గూడా. నెక్స్ట్ వచ్చేసి క్యాజువల్ వ్యూవర్స్ అనమాట. వీళ్ళేంటి అంటే మన వీడియో ఒకసారి చూసి మళ్ళీ ఎప్పుడన్నా మనం ఒక 10 వీడియోస్ పెట్టుంటే అందులో ఒక రెండో, మూడో చూస్తారనమాట. వీళ్ళు క్యాజువల్ వ్యూవర్స్. సో, నెక్స్ట్ వచ్చేసి రిటర్నింగ్ వ్యూవర్ అనమాట. ఈళ్ళేంటి అంటే మనం ఒక 10 వీడియోస్ పెట్టామనుకోండి. అందులో 8 వీడియోలు చూడడము, లేదంటే ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా ప్రతి వీడియోని చూసేవాళ్ళే రిటర్నింగ్ వ్యూవర్ అనమాట. సో, మన గోల్ ఎలా ఉండాలి అంటే న్యూ వ్యూవర్‌ని క్యాజువల్ వ్యూవర్‌గా మార్చాలనమాట. క్యాజువల్ వ్యూవర్‌ని రిటర్నింగ్ వ్యూవర్‌గా మార్చాలి. ఇక్కడ క్యాజువల్ వ్యూవర్‌ని రిటర్నింగ్ వ్యూవర్‌గా మార్చే ప్రాసెస్‌లో మనం ఫెయిల్ అయ్యాము అనుకోండి, మన సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు తగ్గిపోతారనమాట. ఈ క్యాజువల్ వ్యూవర్‌ని రిటర్నింగ్ వ్యూవర్‌గా మార్చడంలో మనం ఎప్పుడు ఫెయిల్ అవుతాము అంటే, వాళ్ళొకటి ఎక్స్‌పెక్ట్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు గదా! అది మనం డెలివరీ చేయకపోవడంలో ఫెయిల్ అయితే, అప్పుడు వీళ్ళు మన ఛానెల్‌ని అన్‌సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. నేను అందుకే పదే చెప్తాను. స్టిక్ టు వన్ కేటగిరీ అండ్ కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టండి అని. మనం ఎప్పుడో అమాస పున్నానికి వీడియోస్ పెట్టాము అంటే జనాలు మనల్ని మర్చిపోతారు. మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి పోతున్నారు అనేది చూపిస్తా అన్నా గదా! సో, దానికి మనం ఫస్ట్ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి అనలిటిక్స్ మీద క్లిక్ చేయాలి.
క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్‌లో టాప్‌లో అడ్వాన్స్డ్ మోడ్ అని ఉంది గదా! దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మన ఛానల్ నేమ్ కింద డేట్ ఉంటదనమాట. మనకి ఎన్ని డేస్‌లో కావాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ 7 డేసా, 90 డేసా ఇలా అని చెప్పేసి. సో, నేను 28 డేస్ సెలెక్ట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు కింద బ్రేక్ డౌన్ అని ఉంది గదా! దాన్ని క్లిక్ చేస్తే సబ్స్క్రిప్షన్ సోర్స్ అని కనిపిస్తదనమాట. దాన్ని క్లిక్ చేస్తే మనకిక్కడ ఒక గ్రాఫ్ అండ్ ఒక టేబుల్ చూపిస్తుంది గదా! సో, మనం సెలెక్ట్ చేసుకున్న ఈ టైమ్ పీరియడ్‌లో మనకి వచ్చిన వాళ్ళు 358 సబ్స్క్రైబర్స్, పోయిన వాళ్ళు 64. ఈళ్ళు పోంగా మిగిలింది 294 సబ్స్క్రైబర్స్ అనమాట. సో, ఇక్కడ లెఫ్ట్‌లో కింద మనకి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి పోతున్నారనేది రీజన్స్ ఉంటాయన్నమాట. వీటిని ఇక్కడ క్వెషన్ మార్క్ ఉంది గదా! పక్కన దాన్ని క్లిక్ చేస్తే మనకి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటదన్నమాట దాని గురించి. సో, ఇక్కడ చూడండి మీకు సింపుల్‌గా అర్థం కావాలంటే ఇక్కడ షార్ట్ ఫీడ్స్ ఉంది గదా! ఈ షార్ట్ ఫీడ్స్ నుంచి 5 మెంబర్స్ వచ్చారు. కమ్యూనిటీ పోస్ట్ నుంచి ఒకళ్ళొచ్చారు. మీకు ఇందాక నేను చెప్పా గదా! క్లోజ్డ్ అకౌంట్స్ అని చెప్పేసి పోతారు అని జెప్పేసి. సో, ఈ క్లోజ్డ్ అకౌంట్స్ నుంచి పోయిన వాళ్ళు 12 మందనమాట. ఒకవేళ మీకు ఈ క్లోజ్డ్ అకౌంట్స్ నుంచి పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, అంటే మీరు అస్సలు బాధపడకండి. ఎందుకంటే యూట్యూబ్ దాన్ని ఆటోమేటిక్‌గా డిలీట్ చేసేస్తుంది కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మనకి మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే యువర్ యూట్యూబ్ ఛానల్ అండ్ యూట్యూబ్ వాచ్ పేజ్. ఈ రెండిటి నంబర్స్ ఎక్కువున్నాయంటే అప్పుడు మనము మన కంటెంట్ ఇంప్రూవైజ్ చేసే దాని మీద ఫోకస్ చేయాలనమాట. నేనైతే ఇప్పటి వరకు ఎవరి ఛానల్‌ని అన్‌సబ్స్క్రైబ్ చేయలేదు. ఒకవేళ నాకు వాళ్ళ కంటెంట్ నచ్చకపోయినా ఆర్ ఇంట్రెస్టింగ్‌గా లేకపోయినా మేబీ స్కిప్ చేసుంటాను తప్ప అన్‌సబ్స్క్రైబ్ అయితే చేయలేదు. మీరెప్పుడైనా ఇలా చేశారా? కింద కామెంట్ చేయండి.